మీరు దీని ఏంటి ఎందుకు ఎందుకు విమర్శించట్లేదని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? భయం. రెండోది వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. మూడోది ఏంటంటే ఇప్పుడు ఏదైనా విమర్శిద్దామంటే ఇప్పుడు ఉదాహరణకి బంగారాల హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కడితే అది ప్రైవేట్ వాడికి చేస్తా ఉంటే ఎవడే అంతరాత్మైన ఒప్పుకుంటుందా? నారాయణ లెట్టోడు అయితే వ్యాపారం చేస్తారు కాబట్టి నేను కొనుక్కుంటాను కాబట్టి నాకు ఇష్టమే. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వ్యాపారస్తులు కాబట్టి. కానీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినోడు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరికైనా మినిస్టర్ కానీ నచ్చుతుందా? వ్యాపారస్తులు వేరు, రాజకీయ నాయకులు వేరు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా వ్యాపారం గురించి ఆలోచిస్తారా? 190 మంది ఆలోచించరు. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించట్లేదు వాళ్ళు. తప్పేముంది? అంటే ఇప్పుడు రెండోది వీళ్ళు గవర్నమెంట్ చేసి తలకనొప్పి పనులన్నిటికీ రేపు పొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి అన్నది ఎవడు భయం వాడికి ఉంటుంది కదా. 5 ఏళ్ళు తప్ప వెలగబట్టచ్చు నిజమే. 6వ సంవత్సరం ఈ ట్రాక్ రికార్డ్తో గెలుస్తామో గెలవదు వెనక్కి చూసుకుంటే అగాధమే కదా వెనకాతల. ఈ 18 నెలల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఎలగబెట్టి ఉద్ధరించింది ఏటో రాష్ట్రానికి ఓడని చెప్పమనండి. ఎలక్ట్రిసిటీ మినిస్టరు ట్రూఅప్ ఛార్జీలు చెదకబాదేసి మనకి 17,500 కోట్లు ప్రజల దగ్గర నుంచి గ్రహించి 1000 కోట్లు పెనాల్టీ కట్టి 13 పైసలు తగుదనమ్మని వాళ్ళు తగిలించి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఎలక్షన్కి? అది క్యారీ అవుతుందా లేదా భుజాల మీద? ఆరోగ్య శాఖ మంత్రి గెలవడమే పూర్వజన్మ సుకృతమో అదృష్టమో నాకు తెలియదు. గెలిచాడు మినుగురు పురుగులుగా. గెలిచిన తర్వాత ఈ దిక్కుమాల నిర్ణయానికి ప్రజలు ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? అలా మీరు ఏ నిర్ణయం తీసుకోండి. R&B మినిస్టర్ ఉన్నాడు అనుకుందాం, రోడ్లు ఏమైనా తిరగబడిపోయి పాలు టీలు కాచుకునే పరిస్థితి ఉంది అక్కడ. చేపల వ్యాపారం పెట్టారు అక్కడ. వల్లేసి పట్టణం ఒకటే ఉంది, వరి నాట్లు ఉన్నాయి. మీలాగే ఎయిరనుకుంటారు వాళ్ళు. మీరు నేర్పిన విద్య నీరజాక్షణ సామెత ఉంది కదా. ఏ మొఖం పెట్టుకుని వెళ్తారు నెక్స్ట్ ఎలక్షన్కి? ఆ భయం ఉంటుందా ఉండదా? నెక్స్ట్ ఏ మినిస్టర్ చెప్పండి? ఆర్థిక శాఖ మంత్రి. ఇదేంటి దిక్కుమాల పేపర్లు రాసిన 14 లక్షలను నా నోటితోనే పచ్చినేదాలు చెప్పవలసి వచ్చింది. 6,47,000 కోట్లని. ఉపాధి కల్పన నేనే చెప్పవలసి వచ్చింది. 44 లక్షల మందికి గత ప్రభుత్వం ఉపాధి కల్పించిందని. ఎలాగల్లా ఒరకొండ ఎలక్షన్కి? ఇంక రెవెన్యూ మినిస్టర్ ఇదేంటి నేను తిరుపతిలో తిరుగుతున్నానని ఈడే రాసేస్తాను, ఈడే బ్లాక్మెయిల్ చేసేస్తున్నాను ఈ తపేలశానంలోనే. వాళ్ళకన్నా ముందు ఈడే ప్రొయాక్టివ్గా ఉన్నాను నానెత్తికి అని రెవెన్యూ శాఖ మంత్రి. రిజిస్ట్రేషన్లు ఏమవుతున్నాయో నా కళ్ళ ముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్పాడు. రిజిస్ట్రేషన్లు చేస్తే నాకు డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయని. ఎమ్మెల్యే కెపాసిటీలు ఆ రెవెన్యూ శాఖ పరంగా ఈ విధంగా పెరిగింది అన్న వాళ్ళిద్దరూ ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ధైర్యం ఉంటుందా? హోమ్ మినిస్టర్ ఇంక చెప్పక్కర్లేదు ఆవిడ గురించి. అన్నిటికీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అవుట్కమ్ ఏదన్నప్పుడు నిన్న కాక మొన్న కందుకూరులో జరిగింది దానికి వాళ్ళకైతే ₹1,00,000 వీళ్ళకైతే ₹1,00,00,000. వీర చౌదరికి అయితే ₹1,00,00,000. ఆ సామాజిక వర్గం వాడికి ఆయన చచ్చిపోతే లక్షలు ఇస్తారట. మరి ఇవన్నీ ఏ మోకాలు పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తారు? ఆ భయం ఉంటుందా ఉండదా? మా అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి దర్పం చూపిస్తారు 4 రోజుల పాటు. పెద్దాన్ని తిట్టండి, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పని స్క్రిప్ట్ రాసి ఇచ్చారు మొదటి నుంచి. లోపల ఎట్టగానే ఫ్యూజుల్లో వేలెట్టగానే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మీతో కాదు కానీ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పన్నారు ఫస్ట్ 4 మాటలు చెప్పాడు. రుచికొండ చూసి వచ్చాడు. నిజమే ఇదేంటి ఇలాగ బాగా కట్టాడు, నేనటి చేయాలి, ఇది ప్రభుత్వం నిర్మించిన భవనమే. ప్రభుత్వం నిర్మించిందే కదా సార్, ప్రభుత్వ డబ్బులతోనే కదా కట్టింది, జగన్ డబ్బులతో కట్టలేదు కదా. మరి ముందు మెరేటోస్ జగన్మోహన్ రెడ్డి ఇది నూర్జహాన్ అడిగినందుకు తాజ్మహల్ కట్టినట్టు భారతం అడిగిందని కట్టారని మాకే కదా పకోడీ కబుర్లు చెప్పారు. మళ్ళీ గిల్లి చూసుకుని తూచి సార్ ఇది తప్పు అయిపోయింది సార్, రంగులు ఓహో 4,000 కోట్లు 3,000 కోట్లు అని జుట్టు ఊగిపోయి మాట్లాడి తర్వాత కాగితం ఇచ్చి చదివితే గుడ్డు కలతో పెట్టుకుని ఇదే 199.50 కోట్లు ఖర్చు పెట్టారా, రంగులు వేయడానికి 101.50 కోట్లు ఖర్చు అయిందా, ఇదేంటి ఈ పచ్చినేతలు నాతో చెప్పిస్తారు అనగానే నువ్వు అక్కడే బకరా దొరికారు వాళ్ళకి. వాళ్ళు అయితే సెపరేట్ తెలుగుదేశం వాళ్ళు అనగానే పెద్దానికి ఏరతెలకం దిద్దుకుని. అవునండి, ఇంకా మీరు ఒక్కొక్క మినిస్టర్ అయిపోయింది. ఇంకా ఎక్కడికో చాలా ఉన్నాయి మినిస్ట్రీలు. విద్యాశాఖ మంత్రి సార్ బాబు ఏడేటర్ చదువు తెరబడిపోతున్నారు పిల్లలు, ఏడు చదువుతున్నారు అంటే సార్ ఎంత బాగా చదువుతున్నారు చూడండి, మా నాన్నగారు ఇంగ్లీష్ మాట్లాడింది ఇంగ్లీష్ టీచరే ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఉన్నాడు సార్. ఈయనేమో వెళ్ళి ఆక్వా రంగం కోసం వెళ్ళి ఢిల్లీలో ఉన్న వాళ్ళు మాడతాడు, ఆస్ట్రేలియాలో మాడతాడు. ఇక్కడ ఆక్వా శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా మర్చిన్నాడు. ఆయన ఏంటి చేస్తుండే ఖాళీగా ఉన్నట్లేక కదా. ఇవాళ వ్యవసాయ పరిశ్రమ ఎంత కుటీర పరిశ్రమలాగా ఎంత తీవ్ర పరిస్థితులు ఉంటే దాని మీద హైయెస్ట్ రెవెన్యూ స్టేట్కి వచ్చే దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిస్పందన అనేది 50,000 ఇచ్చి ఉంటాడు క్వింటల్కి. ఏది ఉల్లి రైతులకి ఎవరికి వచ్చింది 50,000? 12 రూపాయలు కొంటామన్నాడు. ఏది 1,200 మూట కొంటున్నాడు. ఏది? అలా మీరు ఏ మినిస్టర్ ప్రొఫైల్ తీసుకున్నా ఇంతంత అగాధాలు ఇంతంత లోటుపాట్లు ఉండి ఏ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని తిట్టడానికి? ఎన్నాళ్ళు తిడతారు? కానీ ఎందుకు ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ప్రభుత్వం మీద విమర్శ ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళని పట్టుకుని మీరు లేదు ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ అన్నారు, ఆయన బయట పెట్టాడు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కి ట్రాన్స్ఫార్మర్ మీద మారుస్తూ 1,200 కోట్లు ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా 1,200 కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆయన అది బయట పెట్టాడు స్కామ్.
ఏంది బయట పెట్టేది షిరిడి సాయివాడిది కేజీలు ఎక్కడ ఉంటాయి స్కాములు, కేజీలతో చూసి వేయచ్చు. ఏ మీద ఏ గోడ ఉంటే ఆ గోడకి ఎక్కి పిల్ల అట్లా ఆడుతుంటే ఎన్నాళ్ళు భరిస్తారు. 1200 కోట్ల రూపాయలు సార్, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టకుండా 1200 కోట్ల రూపాయలు తీసుకున్నారంటే. ఏమి ఒక్కడికి ఒక్క రూపాయిగా అన్నం పెట్టకుండా మొన్న నారాయణ బొడమేర బాగు వచ్చిన తుఫానికి డబ్బులు లెక్క ఆడమండి అని చెప్పాడు. బుట్టపోయిన సుబ్బయ్య హోటల్ నుంచి తెస్తే 370 రూపాయలు 4 తినొచ్చి కూర్చుని, 3 ఎంత ఇచ్చాడు మనోడు? ఫ్రైడ్ రైస్ ఇచ్చాడట, లేకపోతే బిర్యానీ పొట్టలు ఇచ్చాడట, ఎంత ఎత్తేసారు డబ్బులు. ఈ స్కామ్లు ఏంటో సార్. ఇంకోటి సార్, వాటిని స్కామ్లు అనకండి, అవి స్కీములు వాళ్ళ కోసం. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ ప్రసాద్ గారు, అమరావతిలో ఒక శేషగిరి అమ్మని, నాకు కూడా మీరు సోషల్ మీడియాలో ఫాలో అయి ఉంటారు, ఆమె పరిస్థితి చూసిన తర్వాత ఎందుకు సిఆర్డీ అధికారులు ఎంత దారుణంగా చేస్తున్నారు అనిపించింది. ఆమెకి ఆల్రెడీ ఎకరం 50 సెంట్లు ఉంటే ఎకరం 40 సెంట్లు తీసుకున్నారంట, 5 సెంట్లు ఉంటుందంట. మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ కింద తీసుకున్నప్పుడు 5 సెంట్లు కూడా తీసేసి ఆమె రోడ్డు మీద తీసుకొచ్చారు. ఆమె తిరిగి ఏం చేయలేకపోతే హైకోర్టులో పిటిషన్ దాగేసింది. నాకు నేను చనిపోవడానికి కారుణ్య మరణానికి నాకు పర్మిషన్ ఇవ్వండి చెప్పేసి ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి ఆవిడ చంపేసినా ఆశ్చర్యపడకండి మీరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, సిఆర్డీఏ అధికారులు నారాయణ చేస్తున్న దాష్టికాల్ని అమరావతి రైతులే భరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శ్రవణ్ గారు ఎప్పుడైతే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడో పక్క తప్పించారు. మీరు ఎప్పుడైతే మీరు గమనించుకోండి, ఇవన్నీ గమనించండి, ప్రజలు అబ్జర్వ్ చేసే మాట్లాడుతున్నాం మేము కూడా. ఎప్పుడైతే రైతు కమిటీలు రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ విషయంలో గ్రామ సభలు జరిగే చూడండి, ఫస్ట్ రెండింటి మీద డిసెంట్లు వచ్చిన దగ్గర నుంచి శ్రవణ్ గారు లేరు పిక్చర్లో. అసలు అమరావతి రైతులకి ఈరోజు ఇంతలా భూములు ఇవ్వడానికి కర్త కర్మక్రియ శ్రవణ్ గారే. ఆయన్నే పక్కదారి పెట్టించారు. మొత్తం నారాయణ ఆధ్వర్యంలో ఇష్టారాజ్యంగా బుల్డోజ్ చేసుకుని వెళ్తున్నారు. అంచేత ఒక్క రైతే కాదు, ఆవిడ కారుణ్య మరణం అడిగిన ఆవిడ ఒక్క బాధ మీకు తెలుసు. 29 గ్రామాలు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఆక్రందన నిజంగా ఈరోజు వాళ్ళ ఉద్యమం ఈ ప్రభుత్వం ఇచ్చేవలసిన బాధ్యత మీద ఉంది. వాళ్ళ కష్టాలు ఎప్పటికి తీరట్లే, వాళ్ళకి ఇస్తానన్న భూమి ఎప్పటికి ఇవ్వట్లే. ఒకవేళ ఇద్దామన్నట మీరు వ్యవసాయం చేసుకుంటారు, బర్రెలు పెంచుకుంటారు, అక్కడ అంబియన్స్ డిస్టర్బ్ అవుద్దట. ఏంది సార్, ఏంది హైదరాబాద్ ఊర్లో మా తాతామ్మలు ముత్తాతలు వీళ్ళందరూ వ్యవసాయాలు అవి చేయకుండాను బర్రెలు పెంచుకొని 4 పాలు దాక్కుండా ఇక్కడికి వచ్చి మనం పోటుగల్లో బతుకుతున్నాం. మనం ఇదేనా సాంప్రదాయం? మీరు చేసేది హెరిటేజ్ వ్యాపారం, పాలు పాడి పరిశ్రమ మీద కాకుండా ఏదైనా డిఫరెంట్ ప్లానెట్ నుంచి, స్వర్గం నుంచి పాలు ఏమైనా పోతున్నారా మీకు, ఇంద్రలోకం నుంచి? పశువులు పెంచేది సరే, అది పశువులు లేకపోతే ఇప్పుడు మనం అందరం ఉన్నామా? మళ్ళీ ఇలా హాస్టల్ కడతారట పశువులకి, అది కూడా మనమే వినాలి. హే మీకు ఇంకా హాస్టల్స్ పశువులకి, మనుషులకేమో గాలికి వదిలేస్తారు, పశువులకేమో హాస్టల్ కడతారు. ఆ నుంచి వెళ్ళి పాలు పెండి చూస్తే మా వాడు లైవ్ చూస్తారు, పాలు బాగా పెడుతుండ్రట, ఆడ అమ్మేసుకుంటుండట. నీకు నెల ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్తో డబ్బులు సంపాదించినట్టు బర్రెలు అమ్ముకున్నాడు కూడా ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించిన. ఏంది సరే ఈ పెట్టకథలు సంఘాలు ఉన్నాయి, సంఘాలకి పాలు పోతారు. ఇవేవి మనకి గ్రామాల్లో వేడి తెలియకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చాం మనం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక బాధ అయితే, మిగిలిన 45,000-50,000 ఎకరాలు ఎత్తేసి వాళ్ళ దగ్గర ఉన్న వెతలు ఇంకా తీర్చలేనివి. అసలు మేము ఇవ్వమంటున్నారు కదా, ఇవ్వనై నారాయణ లట్టుడు సిఆర్డీ వాళ్ళు చేసి పనులు చూడమనండి. ఆవిడ ఇస్తానందా పాపం 10 సెంట్లు? ఆమె అదే అన్న, నాకు కనీసం నాకు ఉండడానికి ఏమైనా కట్టండి, ఆ తర్వాత మీ ల్యాండ్ మేము తీసుకోండి అని చెప్పేసి చూస్తున్నాం. మేము ఇవ్వనని కూడా కాదండి, అంత ఖాళీ ల్యాండ్లో ఆ 10 సెంట్లు ఏడు చేస్తారు. ఇప్పుడు ఏడు టవర్ కట్టేసి తెరబడిపోయి చచ్చిపోవడానికి ఆ 10 సెంట్లు అవసరం వచ్చింది వీళ్ళకి. పోనీ ఎంత బ్యూటిఫుల్ యాక్టివిటీ జరిగిపోతుంది, అమరావతి అంతా తిరగబెట్టేశారు. 34,000 ఎకరాల్లోనూ అసలు ఇంచు ఖాళీ లేదు. కొబ్బరి చెట్టు వేయడానికో లేదా వేప చెట్టు వేయడానికో ఆ 10 సెంట్లే కావాల్సి వచ్చి వీళ్ళకి అనుకోవడానికి. ఒక్క పని లేదు, నీళ్ళు తోడుకోవడం, కంపలు కొట్టుకోవడం తప్ప. ఆమె పరిస్థితి పాపం, ఆమె కోర్టులకు వెళ్ళి అధికారులు కూడా అంత దారుణంగా చేశారంటే, కానీ మరి మనస్సాక్షి చేశారా లేదో నాకు అర్థం కాదు. మనస్సాక్షి సిఆర్డీ వాళ్ళకి నారాయణకి లేదు. నేను మొహమాట లేకుండా చెప్తాను, ఏం చేసినా చేయమని నాకేం భయం లేదు కూడా. నేను రైతుల యొక్క బాధలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఆ తెనాలి చుట్టుపక్కల ఉన్న రైతుల యొక్క వెతలు విని నేను మాట్లాడుతున్నా. కడుపు రగిలిపోతుంది.